హైదరాబాద్లో రాత్రి వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో వర్షం కురవగా రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గాజుల రామారంలో రోడ్లపై నిలిచిన నీటిని హైడ్రా అధికారులు క్లియర్ చేశారు. సూరారం కూడలి వద్ద మోకాళ్లలోతు నీరు చేరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కూకట్పల్లి ప్రగతి నగర్లో రోడ్డుపై చెట్టు విరిగింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జల్వాయు విహార్లో చెట్టు విరిగి పడింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, రైల్వే స్టేషన్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాలలో వర్షం కారణంగా రోడ్లు చెరువులను తలపించాయి. కుత్బుల్లాపూర్, వెంకటేశ్వర నగర్లో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. హైదరాబాద్లో రాత్రి 1 గంట వరకు అత్యధికంగా గాజుల రామారంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీడిమెట్లలో 7.5, చింతల్ షాపూర్లో 7.2, కుత్బుల్లాపూర్లో 6.8, ఆల్వాల్లో 5.1, బాలానగర్ 4.9, శేర్లింగంపల్లి 4.8, మూసాపేట్ నాచారంలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇవాళ సైతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.